శ్రీ గురుభ్యో నమ. భక్త కబీర్ దాస్. మొక్కకు పువ్వు ఎలాగో సమాజానికి మహాత్ములు అలాంటి వారు. అన్యోన్యాశ్రయమే అందులో అగుపించే విశిష్టత. మొక్క రాటుదేలి ఉంటుంది, మోటుగా నిలబడి ఉంటుంది. దానిలో సామరస్యం గోచరించదు, సందేశం ప్రభవించదు. చలికి చెదిరిపోవడం, ఎండకు తలవంచడం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. భూమి నుండి ఆహారాన్ని, నీటి నుండి జీవనాన్ని, ప్రకాశం నుండి ప్రగతిని పొంది స్వార్థంతో నడక సాగిస్తుంది. సంకుచితమైన మొక్క నుండి సందేశాత్మకమైన జీవనాన్ని కలిగి పువ్వు వికసిస్తుంది. తాను మొక్క నుండే ఆవిర్భవించింది. సుకుమారమై విలసిల్లే తనలో తనకు జన్మనిచ్చిన మొక్కలోని గరుకుతనం లేదు, గట్టితనమూ లేదు. పువ్వులో గోచరించే శోభ అంతయు మొక్క నుండి గ్రహించినదే. మొక్కలో అవ్యక్తమయ్యున్న చైతన్యాన్ని వెలికితీసి అందులోని సౌందర్యాన్ని పువ్వు తాను పులుముకొని ప్రకాశిస్తుంది, అలుముకొని ఆనందిస్తుంది. పువ్వు సున్నితం, దాని సందేశం సువిశాలం. వ్యసనం నుండి వ్యవస్థను వెలికితీయడమే తన జీవిత సందేశము. జీవన పరిధిలో కనిపించే సాధారణ స్థితిగతుల నుండి అసాధారణ అమూల్య ఔన్నత్యాన్ని సాధించడమే తన జీవన విధానం. అపురూప సౌందర్యరాశి అయి చూచువారి నేత్రాలకు విందు చేస్తుంది. అమోఘ పరిమళభరితమై ఆఘ్రాణించు వ్యక్తుల హృదయాలకు నూతనోత్సాహాన్ని కలిగిస్తుంది. జీవనకాలం అతి స్వల్పమైనను జీవించే 3 గడియలు ముచ్చటగా చక్కటి మూర్తిమత్వాన్ని ప్రదర్శించి తరించాలని సందేశాన్ని అందిస్తుంది. విశిష్టతను ప్రకటించే సందర్భంలో తన అందానికి ఆధారమైన ఆరాధ్య భగవానుని అనంత విశిష్టతను గుర్తు చేస్తుంది. తాను మృదువుగా ఉంటుంది, తనలో మాధుర్య మకరందమును కలిగి ఉంటుంది. తనలోని మధుర పదార్థాన్ని తాను ఆస్వాదించాక తుమ్మిదలను ఆహ్వానిస్తుంది, తీపి తేనెను అందిస్తుంది. తుమ్మిదలను తృప్తిపరచడంలోనే తన తృప్తి నిండి ఉన్నదని భావిస్తుంది. వ్యక్తి నివసించే మానవ సమాజం కూడా మొక్క వలె స్వార్థపూరిత మనుగడను సాగిస్తూ ఉంటుంది. మంచికి దూరమైన సమాజము వంచనకు మారుపేరుగా నిలుస్తుంది. క్షణిక భావోద్రేగాలకు నిలయమై ఉంటుంది. ఆదాయానికి అర్రులు చాచి ఉంటుంది. ఆక్రోశాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. కుళ్ళిన తన ఒడిలోకి మళ్ళిన మానవుని జీవన ప్రగతిని చావుదెబ్బ కొడుతుంది. నిత్యము ఆశయాలను వల్లిస్తూ ఆచరణలో నిర్జీవ ప్రతిమలా నిలబడిన ఈ సంఘం ఒక స్వార్థ పంకిలం. మొక్క నుండి పువ్వు వికసించినట్లు స్వార్థపూరిత మానవ సమాజం నుండి పుష్ప సౌందర్యముతో మహాత్ములు ఉదయిస్తారు. వారు సంఘము నుండే ఉద్భవిస్తారు. సంఘం కొట్టే ఉలిదెబ్బలకు ఓర్చుకొని తమ బ్రతుకులను సజీవ శిల్పాలుగా తీర్చిదిద్దుకుంటారు. సంఘ జీవనములోని మంచిని గ్రహించి చెడును నిగ్రహించి ఆగ్రహావేశాలను అంతరింపజేసుకుని ఆదర్శ పురుషులుగా అనుకరింపదగిన దివ్య చైతన్య స్వరూపాలుగా రాణిస్తారు. అభిమాన అహంకారాలకు నిలయమైన మానవ జీవితాకాశంలో త్యాగ సేవా నిరతిగల పవిత్ర జ్యోతులను వెలిగించి మహాత్ములు తాము తరిస్తారు. తమ దరిజేరిన సకల మానవాళిని తరింపజేస్తారు. ఆధ్యాత్మిక జీవన కాంతులతో తాము మనుగడను సాగిస్తూ తమ ఆదర్శనీయ జీవితము ద్వారా అనంత కృపానిధి అయిన భగవానుని ఉనికిని జ్ఞప్తికి తెస్తారు. సత్వగుణ ప్రధానులై ఉంటారు. ప్రేమను పంచుతారు, ప్రేమలో ముంచుతారు. తమకంటూ ఏదీ ఉంచుకోరు. ఇతరుల సుఖముగా తమ సుఖమే గ్రహిస్తారు. ఇతరులు తరించుటయే తమ ప్రధాన కర్తవ్యంగా భావిస్తారు. అట్టి మహాత్ముల కోవకు చెందిన భక్తాగ్రగణ్యుడు సంత్ కబీర్ దాస్. క్షీరసాగరమున శేషతల్పముపై శయనించియున్న మహావిష్ణువు పవిత్ర పద సరోజములను లక్ష్మీదేవి ఒత్తుతూ, స్వామి, కలియుగ మహిమను చూశారా? భూలోకములో ఎచ్చట చూచినను ధనము వ్యామోహితులైన నా భక్తులున్నారే గాని మోక్షాపేక్ష గల మీ భక్తులు అసలున్నారా అని నాకు సందేహముగానున్నది అని నారాయణమూర్తితో అంటుంది. దేవి, నీ మాటల్లో నిజమెంత ఉన్నదో కానిది కూడా అంతే ఉన్నది. భూలోకంలో నా భక్తులు లేని కాలమంటూ లేదు. ప్రపంచ మనుగడకు భక్తులే ఆధారభూతులు. కాకులు అన్ని చోట్ల కనిపిస్తాయి, హంసలు అరుదుగా కనిపిస్తాయి. నీ భక్తులు అన్ని చోట్ల దర్శనీయం. ప్రపంచ శాంతికి అనర్థదాయకం. నా భక్తులు కొన్ని చోట్లనే లభ్యం. విశ్వశాంతికి మంగళదాయకం అని మహావిష్ణువు చమత్కరిస్తూ లక్ష్మీదేవితో అంటారు. లక్ష్మీదేవి మనస్సు చివుక్కమన్నది. స్వామి, మీరు సత్యస్వరూపులైనను ఎందులకో ఈ విషయంలో మీ మాటను విశ్వసించలేకపోతున్నాను. క్షమించండి.
మీరు చెప్పిన భక్తులుండుట దుర్లభమని అనుభవరీత్యా నాకు తెలియచున్నది. అలాంటి భక్తులున్నట్లయితే దయచేసి వారెక్కడున్నారో చెప్పండి. పరమ పవిత్రుడైన అట్టి భక్తుని చూడాలని ఉంది అని లక్ష్మీదేవి విష్ణుమూర్తితో చెబుతుంది. దేవి, కాశీక్షేత్రంలో రామానంద స్వామి అనడి సాధువు ఉన్నాడు. అతడు త్రికరణ శుద్ధిగా నన్ను భక్తి చేసి తరించిన ముక్తపురుషుడు అని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి తెలియజేస్తాడు. రామానంద స్వామిని పరీక్ష చేయవలెనని విష్ణుపత్ని భావించింది. వైకుంఠాన్ని వీడి కాశీకి కదలి వచ్చింది. నిత్యము రామానంద స్వామి స్నానానికి గంగానది కరుదించుట చూసింది. ఒకనాడు రామానంద స్వామి వచ్చే సమయానికి తన మాయా ప్రభావముతో చక్కటి గులాబీ తోటను అందమైన పుష్పపంక్తితో సృష్టించింది. రామానంద స్వామి యథాక్రమముగా స్నానమాచరించి ఆలయమునకు వెళుతూ మధ్య నగుపించే గులాబీ తోటను చూశారు. దగ్గరకెళ్ళి ఒక పుష్పాన్ని కోసి చేత పట్టుకున్నారు. ఇంతలో లక్ష్మీదేవి మారువేషంలో ప్రత్యక్షమై, ఈ గులాబీ తోట నాది, నీవు అనుమతి లేకుండా పుష్పాన్ని అపహరించావు అన్నది. తల్లి, క్షమించు. అందమైన పూలు కనిపించగానే భగవానుని చరణ కమలముల చెంత ఉంచాలనిపించింది. కోశాను, అంతేగాని నేను దొంగను కాను అంటూ ఆ పుష్పాన్ని అక్కడ వదిలి రామానంద స్వామి వెళ్ళిపోయారు. లక్ష్మీదేవి ఆ పుష్పాన్ని చేతపట్టుకుని వైకుంఠం చేరింది. విష్ణుమూర్తిని సమీపించి, చూశారా, మీరు చెప్పిన రామానందుడు భక్తుడు కాదు, అతడు దొంగ. ఈ పువ్వే అతని చోరత్వానికి నిదర్శనం అన్నది లక్ష్మీదేవి. దేవి, చాలా పొరపాటు పడ్డావు. ఈ పువ్వు అతని చోరత్వానికి నిదర్శనం కాదు, అతని అపార భక్తికి తార్కాణం. చూశావా, అతను నా విగ్రహం ముందు ఈ పుష్పాన్నుంచాలని భావించాడు. అతని భక్తి విశేషము చేత నీవే స్వయంగా ఆ పుష్పాన్ని తెచ్చి నాకు సమర్పించావు అని మందహాసం చేశారు ఆదిదేవులు. లక్ష్మీదేవి చిన్నబోయి తల వంచుకుంది. స్వామి మృదు వచనములతో, దేవి, మంచి చెడు అనేవి మనోస్థాయిలో జరుగుతాయి. రామానందుడు మనసును దాటి మనుగడను సాగించే మహనీయుడు. పుష్పాన్ని నాకు సమర్పించాలనే పరాభక్తి తప్ప స్వార్థంతో అపహరించాలనే ఆలోచన అతనికి లేదు. నీవు అనవసరంగా శ్రమపడ్డావు అన్నాడు. భగవాన్, నా అపరాధం క్షమించండి. పరమభక్తులను శంకించడం మహాపాపం. అందుకు పరిహారంగా అతని అభీష్టమును అనుగ్రహించి తృప్తి చెందుతాను అన్నది లక్ష్మీదేవి. విష్ణుదేవులు సంతృప్తి చెందిన మనసుతో, దేవి, రామానందుడు వాంఛారహితుడు, వాంఛాతీతుడు. అతనికి అభీష్టములు లేవు, అభిమానాలు ఉండవు. అతనికి మనమేమివ్వగలం? అయితే నీవు అభిలషిస్తున్నావు కాబట్టి తరుణోపాయం చెబుతున్నాను, వినుము. రామానందుడు భక్తిని ప్రజల్లో వృద్ధి చేయడమే ప్రధాన కర్తవ్యంగా కలవాడు. అతని భక్తి ఉద్యమానికి సహకరించి ఉపకరించే ఉత్తమ భక్తుని శిష్యునిగా పంపడమే మనం అతనికి చేయదగిన సహాయం. ఇదిగో, ఈ పుష్పము రామానందుడు భక్తితో నాకు సమర్పించబోయినది. ఈ పుష్పమునికే జీవం పోసి రామానందుని ముఖ్య శిష్యులలో ప్రధానుడుగా ఉండునట్లు అనుగ్రహించెదను అని పలుకుతూ పుష్పాన్ని ఆశీర్వదించి గంగానదిలో వదిలారు. ఆ పుష్పము గంగానదిలో తేలియాడుతూ తనతో పాటు తేలియాడుతున్న పద్మపత్రముపై చేరింది. ఆ పుష్పం అందమైన బాలుడిగా మారి తేలి వస్తున్నది. వీరు అనే నేత పని చేయు మహమ్మదీయుడు ఆ బాలుని చూసి తీసుకుని వచ్చి కబీర్ అను నామముతో పెంచుచుండెను. కబీర్ అనగా మహాత్ముడని భావం. శైశవ దశయందే కబీరుకు భక్తి శ్రద్ధలు అలవడినవి. ఎక్కువ కాలం ఒంటరిగా జీవించేవాడు. సదా భగవద్ధ్యానంలో నిమగ్నమయ్యేవాడు. విద్యార్జనకై గురువుల దగ్గరకు పంపేవారు తల్లిదండ్రులు. కబీరుకు జ్ఞానార్జన యందు ఆసక్తి మెండు. అతడు వేసే ప్రశ్నలకు గురువులు సమాధానం చెప్పలేక చికాకు పడేవారు. విద్యను బోధించకనే పంపేసేవారు. అందుచేత కబీరు పెద్దగా విద్యార్జన చెయ్యలేకపోయాడు. పుష్పము వికసించగానే పరిమళమును వెదజల్లినట్లు కారణజన్ముడై కబీరు విద్యార్జన చెయ్యలేకపోయినను విద్యావంతుడయ్యాడు. కవి అయి గేయాలు వ్రాశాడు. భక్తుడై కీర్తనలు రచించారు. గాయకుడై సుశ్రావ్యంగా గానం చేశాడు. భక్తి జ్ఞానాలతో పాటు కబీర్లో తీవ్ర వైరాగ్యము నిండి ఉండేది. ప్రపంచమంతా నిస్సారంగా గోచరించేది. అనుక్షణము జీవితం యొక్క అస్థిరత్వమే కళ్లకు కట్టినట్లు కనిపించసాగింది. సమీపిస్తున్న తోటమాలిని చూసి మొగ్గలు విలపించాయి. విరబూసిన పూలు ఈరోజు కోయబడ్డాయి. మన వంతు రేపు వస్తుంది. మృత్యువును ఆలింగనం చేసుకోక తప్పదు అని చెట్టులోని మొగ్గలు విలపిస్తున్నట్లు చింతిస్తాడు కబీర్. భగవంతుని చేరాలని అనుక్షణము కబీర్ ఆరాటపడేవారు. హైందవ పండితుల చెంత ఆసీనుడై ధర్మశాస్త్రాలను ఆలకించేవాడు. మహమ్మదీయ గురువుల యొద్ద చేరి ఖురాన్ ప్రవచనాలు వినేవాడు. సూఫీ ప్రవక్తుల మధ్య ప్రవేశించి ప్రేమ పాఠాలు శ్రవణం చేసేవాడు. భిన్న వ్యవస్థలను ప్రచారం చేసే వివిధ మహాత్ముల చెంతకు వెళ్లడంలోనే కబీర్ జ్ఞానతృష్ణ ఎలాంటిదో మనం అవగాహన చేసుకోవచ్చు.
విద్యార్జన జరగలేదనే భావంతో కబీరుకు వంశవృత్తి అయిన నేతను నేర్పాడు పెంచుతున్న తండ్రి. కబీర్ ఏ పని చేయుచున్ననూ భగవంతుని ధ్యాసే మనసులో నిలిచి ఉండేది. నేత వేస్తూ మధ్యలో ఆగిపోయేవాడు. శబ్దబ్రహ్మం ద్వారా నిశ్శబ్ద బ్రహ్మంలో ప్రవేశించేవాడు. ఒకసారి కబీర్ నడిచి వెళుతూ దారిలో ఒకచోట ఒక స్త్రీ జొన్నలు తిరుగల్లో వేసి త్రిప్పుచున్న దృశ్యాన్ని చుగాంచాడు. తనలో కలవరం ప్రారంభమైంది. హృదయాన్నెవరో పిండుతున్నట్లు అనిపించింది. దుఃఖం పొంగి పొరలి వస్తున్నది. కంఠం గద్గదమైనది. శిశువులా ఏడవసాగాడు. అదే సమయానికి నిపట నిరంజనుడను సాధువు అక్కడికి వస్తాడు. దుఃఖిస్తున్న కబీరును చూసి, నీ దుఃఖానికి కారణమేమిటి అని అడుగుతాడు. మహాత్మా, అదిగో ఆ ఇంటి వరండాలో చూడండి, తిరుగలిలో జొన్నలు వేసి పిండి చేస్తున్న స్త్రీని చూడండి. ఆ దృశ్యమే నన్ను కలవరపరిచింది. సంసారమనే తిరుగలిలో జొన్నలనే జీవులను వేసి మృత్యువనే స్త్రీ ఎలా పిండి చేస్తున్నదో చూడండి. జొన్నలు పిండిగా మారులాగున జీవులందరూ మృత్యువాతబడి మరణిస్తున్నారు. ఈ మృత్యు తిరుగలి నుండి బయటపడే మార్గం తెలియజేయండి అని నమస్కరిస్తూ అడుగుతాడు కబీర్. కబీర్ వైరాగ్యమునకు సంతసించి, నిపట నిరంజనుడు, నాయన దిగులు చెందకు, ఆశించే మనసుండాలే గాని అనుభవించడం తథ్యం. బాగా ఆ దృశ్యాన్ని పరిశీలించి చూడు. తిరుగలిలో పడిన జొన్నలన్నీ పిండి కావడం లేదు. కొన్ని తిరుగలి మధ్యనున్న కొయ్యమేకు చుట్టూ చేరి ఉన్నవి. అవి మాత్రం తిరుగలిలో పడి పిండి కాకుండా నిలిచి ఉన్నవి. అలాగే సంసారమనే తిరుగలిలో పడినను ఎవరైతే భగవానుడనే మేకును ఆశ్రయించి ఉంటారో వారు మృత్యువాత పడరు అని తెలియజేస్తాడు. ఆ మహాత్ముని దివ్యబోధతో కబీర్ ప్రభావితుడవుతాడు. భగవన్నామామృత పావనమే తన దినచర్యగా మారిపోయింది. మరొకరు జ్ఞాపకం చేస్తే గాని ఆకలి తెలిసేది కాదు. నిద్ర అందని అనుభూతిగా మిగిలింది. కుమారుని అయోమయ స్థితిని, ధ్యానాభిలాషను గుర్తించిన తండ్రి కబీర్కు ఏ పని అప్పగించక తానే కష్టపడి నేతనేసి ఇంటిని పోషించేవాడు. కాలచక్రం ముందుకు నడిచింది. కబీర్ తండ్రి నీరు కన్నుమూశాడు. కుటుంబ భారమంతా కబీర్పై పడింది. తండ్రి మరణంతో కబీర్ వైరాగ్యం తీవ్ర స్థాయిని అందుకున్నది. కుటుంబ పోషణ కష్టంగా పరిణమించింది. బట్టలు నేసి తీరవలసిందేనని తల్లి బలవంతం చేయసాగింది. తల్లి ఒత్తిడిపై కబీర్ నేత పనికి ఉపక్రమించాడు. పని సాగేది కాదు. మధ్యలో పని ఆపి ధ్యానం సాగిస్తుండేవాడు. కబీర్ ధ్యానంలో ఉన్న సమయంలో భగవానుడే నేత పని చేసేవాడు. కబీర్ మామూలు స్థితికి వచ్చి పనికి సిద్ధం కాగానే స్వామి అదృశ్యమై కబీర్ హృదయంలో దాగేవాడు. బట్టలు తయారయ్యాయి. జగన్నియామకుని అదృశ్యహస్తం పనిచేయడం వల్ల బట్టలు సర్వాంగ సుందరంగా గోచరిస్తున్నాయి. బట్టలు విక్రయించి డబ్బు తీసుకొని రమ్మని కబీరుని తల్లి ఆజ్ఞాపించింది. కబీర్ బట్టలు తీసుకొని అమ్మడానికి ఓ సంతకు వెళ్తాడు. కబీర్ దగ్గర బట్టలు ఎవరూ కొనలేదు. ఇంత విలువైన బట్టలు మనం కొనలేమంటూ అందరూ వెళ్ళిపోతున్నారు. నిజమే కదూ, భగవంతుడే స్వయంగా తయారు చేసిన బట్టలకు ఖరీదెవరు నిర్ణయించగలరు? కబీర్ మాత్రం నిశ్చింతగా ధ్యాన స్థితిలో ఉన్నాడు. ఇంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చి కబీర్ ముందు నిలిచాడు. అయ్యా, నేను పేదవాడను. ధరించుటకు వస్త్రములు లేవు. కొనుటకు నా వద్ద ధనము లేదు. దయచేసి మీరు సహాయం చేయండి అని ప్రార్థిస్తాడు. వెంటనే కబీర్ తన దగ్గరున్న గుడ్డలో సగభాగం అతనికిస్తూ గ్రహిస్తున్న వ్యక్తి రాముడేనని అనుభూతి పొందుతాడు. బ్రాహ్మణుడు సంతోషంతో వెళ్తాడు. కొంతసేపటికి ఒక ముస్లిం ఫకీర్ వస్తాడు. దయయుంచి ఈ పేదవాడైన ఫకీరుకు బట్టను దానం చేయగలరా అని కబీరుని అడుగుతాడు. తన వద్ద మిగిలి ఉన్న బట్టను ఆ ఫకీరుకు సమర్పించుకొని కబీరు తృప్తి చెందుతాడు. నా ధ్యానాన్ని కుంటుపరుస్తున్న ఈ గుడ్డను కూడా ఇచ్చేశాను. ఇక నాకు నిశ్చింతగా ధ్యానం జరుగుతుందని భావిస్తూ సంతసముతో ధ్యానాచరణకు ఉపక్రమిస్తాడు. కబీర్ త్యాగనిరతిని, భగవద్భక్తిని పరీక్షించడానికి భగవానుడే బ్రాహ్మణుని రూపంలోనూ ఫకీరు రూపంలోనూ వచ్చి కబీర్ నుండి బట్టను దానంగా గ్రహించాడు. వేదశాస్త్ర పారంగతుడైన బ్రాహ్మణుడుగా వచ్చినను, మహమ్మదీయ ఫకీరుగా వచ్చినను ఇద్దరికీ నిష్పక్షపాతంగా దానం చేశాడు కబీర్. ఎవరు వచ్చారనేది కబీర్ దృష్టి కాదు. వచ్చిన వ్యక్తిలో పరమాత్ముని దర్శించడమే కబీర్ ప్రత్యేకత. తనను ఇతరులు మోసగిస్తున్నారనే ధ్యాసే లేదు. ఇతరులను మోసగించుట కన్నా ఇతరులచే మోసగింపబడుటయే శ్రేయోదాయకమని కబీర్ అభిప్రాయము. మోసగింపబడుటలో శాంతి కలుగుతుంది, మోసగించుటలో అశాంతి మిగులుతుంది అని బోధకుడైన తరువాత కబీర్ ప్రవచిస్తాడు. కబీర్ వద్దనున్న గుడ్డనంతా భగవానుడే మాయారూపాలలో వచ్చి అపహరించినను కబీర్ గృహోన్ముఖుడు కాలేదు. సంతలోనే కూర్చుండి ధ్యానం చేస్తుంటాడు. భగవానుడే మారువేషంలో కబీర్ గృహానికి వెళ్తాడు.
కబీర్ మాతృదేవితో, అమ్మా, నీ కుమారుడు కబీర్ సంతలో బంటలు అమ్ముటకు బదులు ధ్యానం చేయుచున్నాడు. ఒక బ్రాహ్మణునికి ఫకీరుకి గుడ్డనంతా దానం చేసి తాను నిశ్చింతగా ధ్యానం చేయుచున్నాడు. నాకు బాధ కలిగి మీకు తెలియజేయాలని వచ్చాను. మీరు కబీరును అదుపులో ఉంచకపోతే లాభం లేదు అని భగవానుడు హితవచనములు పలుకుతాడు. కబీర్ తల్లికి ఆవేశం ఆకాశాన్నంటింది. వెంటనే బయలుదేరి సంతకు వచ్చింది. ఫిర్యాదు చేసిన జగన్నాటక సూత్రధారి కూడా పక్కనే ఉన్నాడు. తల్లి కబీరును చూసింది. ఆక్రోశంతో ఒక్క అరుపు అరిసింది. కబీర్ చలించలేదు. గద్దించి పిలిచింది. అతీంద్రియ స్థాయిలో ఉన్న కబీరుకు వినిపించలేదు. ఇంతలో ప్రక్కనున్న బ్రాహ్మణ వేషధారి తన చేతిలో ఉన్న కర్రను ఆమె చేతికి అందించాడు. క్రోధావేశంలో ఉన్న ఆ తల్లి వెంటనే ఆ కర్రను తీసుకుని కబీరును కసి తీరా కొట్టింది. కబీర్ చలించలేదు. కానీ కర్రనందించిన బ్రాహ్మణుడు దెబ్బల కోర్చుకోలేక గోల చేశాడు. ఆ బ్రాహ్మణుడు శరీరంపై వాతలు పడ్డాయి. కబీర్ కళ్ళు తెరిచాడు. వెంటనే ఎదురుగానున్న ఆ బ్రాహ్మణుడు కోదండధారి అయిన శ్రీరామచంద్రమూర్తిగా దర్శనమిచ్చాడు. కబీర్ ఆనందంతో పరవశించి నమస్కరించాడు. భగవానుడు అదృశ్యమయ్యాడు. తల్లి కబీరును ఆలింగనం చేసుకుని, సుపుత్ర, నీకు తల్లి కావడం అనే పుణ్యఫలం విశేషం చేత రామదర్శనం పొందాను అని ఆనందాశ్రువులు విడిచి కుమారుని ఇంటికి తీసుకొని వచ్చింది. కుమారుని భక్తికి సంతసించినను కబీర్లో వస్తున్న మానసిక పరిణామానికి తల్లి కలత చెంది సాగింది. ఇలాగే కొనసాగితే బిడ్డ తనకు దక్కడనే భావం గాఢంగా ఏర్పడింది. వివాహం చేస్తే ధ్యాస మారుతుందని ఆశపడ్డది. తన కుమారునితో ప్రస్తావించింది. జీవితమే క్షణభంగురమని భావించే కబీరుకు వివాహంపై ఆశ ఉంటుందా? ప్రపంచంలో వ్యక్తి జీవించేది 3 రోజులు. 3 రోజుల బ్రతుకును 3 ముళ్ళు వేసి మాత్రం రక్షించుకోగలమా? వివాహము అనర్థదాయకమని కబీర్ అభిప్రాయపడేవాడు. నీవు ఎవరికీ ఉపయోగపడని రోజంటూ ఒకటి వస్తుంది. నీ గృహంలోని నారియే అనగా భార్య కాక నీ శరీరంలోని నారి అనగా నరము కూడా నిన్ను వదిలిపెట్టి నిష్క్రమిస్తుంది అని గానం చేసేవాడు కబీర్. కబీర్ వివాహితుడు కావాలని తల్లి కృతనిశ్చయురాలైంది. కబీర్ ఎంత వారించాలని చూసినా లాభం లేకుండా పోయింది. వివాహం అనివార్యమైంది. తల్లి మాటను నిరాకరించలేని కబీర్ ఆమె ఆజ్ఞను శిరసావహించాడు. లోయి అనే అందమైన యువతికిచ్చి కబీర్కు వివాహం చేశారు. వివాహం విద్యకు ఆనకట్ట వంటిదని చాలామంది అభిప్రాయపడుతుంటారు. అది వాస్తవం కాదు. సంస్కారవంతులను వక్రింపజేసే శక్తి ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. వివాహానికి జ్ఞాన సముపార్జనకు విరోధం ఎక్కడున్నది? చూసేవాడిలో తప్ప. వివాహం చేసుకోగానే వ్యక్తిలో జ్ఞానతృష్ణ నశిస్తుందని భావించడం భావ్యమా? అదే నిజమైతే అవివాహితులంతా జిజ్ఞాసులై ఉన్నారా? అదంతా వ్యక్తి సంస్కార ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. సంస్కారి వివాహితుడైనను జ్ఞాన సముపార్జన చేయగలడు. అసంస్కారి అవివాహితుడైనను వక్రమార్గంలో పయనించక తప్పదు. కబీర్ వివాహితుడైనను అతనిలో జ్ఞానతృష్ణ తగ్గలేదు. వైరాగ్య జ్వాల ఆరలేదు. భగవదనుభూతికై అతడు ఆరాటపడసాగాడు. హైందవ గురువుల దగ్గరకు వెళ్ళి తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రాధేయపడ్డాడు. కబీర్ మహమ్మదీయుడని, అతన్ని శిష్యునిగా స్వీకరించుటకు వీలు లేదని హైందవ గురువులు నిరాకరించేవారు. నిరాశ చెందిన కబీర్ మహమ్మదీయ మత ప్రవక్తల వద్దకు వెళ్ళి జ్ఞానభిక్ష కోరేవాడు. తనకు కావలసింది మతం కాదు, మహిమాన్వితమైన సత్పదార్థం. కబీర్ ప్రవర్తన ఖురాన్ ప్రవచనములకు విరుద్ధముగా ఉన్నందున అతనికి జ్ఞానబోధ చేయడం అసంభవమని మహమ్మదీయ గురువులు తెలియజేశారు. కబీర్ హృదయం ముక్కలైపోయింది. కలత చెందిన మనస్సుతో ఆనాటి రాత్రి కాశీక్షేత్రంలో గంగానదీ తీరమున నడుస్తున్నాడు. బాధతో హృదయం కుచించుకుపోతున్నది. గురువు లేక జ్ఞానాన్ని సముపార్జించడం సంభవమా? మరి నా జీవితంలోకి గురువు ప్రవేశించలేదు, నా జన్మ వృధా కావలసిందేనా అని దుఃఖిస్తూ తన హృదయపు లోతుల నుండి పెళ్ళుబికే విషాద భావాల్ని గేయ రూపంలో గానం చేశాడు. యమపాసము భయంకరమైనది. కామక్రోధాది పర్వతములు అడ్డుగా నిలిచి జీవన నౌకాయానమును నిరోధించుచున్నవి. మరొక తీరమును చేరదమనినా అచ్చట దోచుకొనుటకు లోభము సిద్ధముగాయున్నది. మదమాత్సర్యములనిడి జల్లులు నౌకపై పడుచున్నవి. మాయాగాలులు వీచుచున్నవి. ఇట్టి పరిస్థితుల్లో గురువు తప్ప కరుణించి కాపాడేవారెవరు అని దుఃఖిస్తూ నడుస్తున్నాడు కబీర్. బాధ భరించలేని స్థాయికి చేరింది. వ్యక్తి నీరసించిపోయాడు. నిరాశ నిస్పృహలు హృదయాన్ని ఆవరించాయి. కదల్లేకపోయాడు. గంగా తీరంలో మెట్లపై పడిపోయాడు. శరీరం అలసిపోయింది. మనసు ఆవేదనతో చితికిపోయింది. కబీర్ అక్కడే నిద్రపోయాడు. ఉదయం బ్రహ్మముహూర్త కాలం సమీపిస్తున్నది.
పవిత్ర గంగానదిలో స్నానం చేయడానికి రామానంద స్వామి వస్తున్నారు. మసక చీకటిలో చూడకుండా తన పాదం కబీర్ మస్తకముపై పడింది. రామానంద స్వామి వెంటనే గ్రహించి రామ్ అని ఉచ్చరించాడు. కబీర్ పులకాంకితుడై లేచి రామానంద స్వామి పాదములపై పడి, మహాత్మా, ఆ అమృతవాక్యానికై నేను నిరీక్షిస్తున్నాను. మీరే నా గురుదేవులు. మీ పాదాల చెంత నా బ్రతుకును ధన్యత చేసుకుంటాను అని తెలియజేశాడు. రామానంద స్వామి కబీర్ హృదయమును గ్రహించి అతన్ని ఆశీర్వదించి తన శిష్యునిగా స్వీకరించాడు. ఇంతకాలం వ్యధ చెందిన కబీర్ హృదయం రామానందుని ఆశీస్సులతో కుదుటపడింది. హృదయం నుండి ప్రేమ జల్లులు వర్షింపసాగాయి. గురుకృపతో తనలో ఉన్న అహంకారం సమూలంగా తుడిచిపెట్టబడిందని కబీర్ వ్రాశాడు. ఆనాటి నుండి రామనామమును ఆశ్రయించి రామదాసుడై కబీర్ దాసు అనడి నామముతో పిలువబడుచుండెడివాడు. నాలో అహంకారం ఉన్నంత వరకు గురు సాన్నిధ్యం లభించలేదు. ఇప్పుడు గురువు లభించాడు. అహంకారం అదృశ్యమైంది. ప్రేమ మార్గం సంకుచితమైనది. అహంకారాన్ని, భగవంతుని, ఇద్దరిని తనలో ఉంచుకోలేదు అని కబీర్ గానం చేశాడు. ఒకనాటి రాత్రి 8 గంటల సమయంలో కబీర్ దాసు ఇంటికి కొందరు సాధు మహాత్ములు వస్తారు. ఆహ్వానం లేకనే అందరు మహాత్ములు అరుదించితేనను తన గృహాన్ని పావనం చేసినందుకు కబీర్ ఆనందానికి అవధులు లేవు. మహాత్ములను లోనికి ఆహ్వానించాడు. వారి పవిత్ర పాదాలను కడిగి ఆ పరిశుద్ధ జలాన్ని శిరస్సుపై చల్లుకున్నాడు. వారికి విశ్రాంతి ఏర్పాటు చేశాడు. వెంటనే భార్యను దూరంగా పిలిచి తాను వారితో సంభాషించుచుండుననియు ఈలోగా వంట తయారు చేయమని చెప్పి తాను వెళ్ళి మహాత్ముల చెంత ఆసీనుడవుతాడు కబీర్ దాస్. భార్య ఆలోచించింది. ఇంటిలో సరుకులు లేవు, చేతిలో పైసా లేదు. ఇంతమంది మహాత్ములకు వంట సిద్ధం చేయడం ఎలా? ఎంత ఆలోచించినా తనకు మార్గమేమిటో గోచరం కాలేదు. భర్తకు చెబుదామని గుమ్మం వద్దకు వచ్చి చూసింది. సంతు పురుషుల మధ్య పరవశించి రామనామామృతాన్ని పానం చేస్తున్న కబీర్ను చూసింది. తన భర్తను పిలిచి చెబితే మాత్రం ఏమి ప్రయోజనం? రామనామ మాధుర్యం తప్ప మరొకటి తెలియని తన భర్తకు చెప్పి ఏమి లాభం? తానే ఆలోచించింది. సంతకు వెళ్ళి సరుకులు అప్పటికి తేవడానికి బయలుదేరింది. అప్పటికే రాత్రి 9 గంటల కాలమైంది. కొట్టులన్నీ మూసి ఉన్నారు. చివరికి ఒక్క కొట్టు మాత్రం మూతకు సిద్ధంగా ఉంది. కబీర్దాసు భార్య లోయి ఆ కొట్టు దగ్గరకు వెళ్ళింది. కొట్టు యజమాని తులసీ సేఠును చూసింది. ఏమండి, నేను కబీర్దాసు భార్యను. నన్ను లోయి అంటారు. ఈనాడు మా ఇంటికి సాధు మహాత్ములు వచ్చారు. వారికి ఆతిథ్యం ఇవ్వాలి. సరుకులు లేవు. మీరు సరుకులు ఇప్పించినచో వారికి ఆతిథ్యం ఇవ్వగలము. మీ సొమ్ము రేపు ఇచ్చేస్తాము. దయ ఉంచి ఈ సహాయం చేయండి. మీకు జీవితమంతా రుణపడి ఉండగలము అని వినమ్రతతో తులసీసేఠును ప్రాధేయపడింది లోయి. తులసీసేఠ్ ఆలోచించాడు. లోయి సౌందర్యవతి, అందానికి మారుపేరు. ఆమె రూపలావణ్యం అతనిలో దుష్టభావాన్ని రేకెత్తించింది. సరే, నీవు ఇంతగా ప్రాధేయపడుతున్నావు కనుక నీకు సహాయం చేయాలనే నిర్ణయానికి వచ్చాను. నీకు వలసినంత సరుకులు తీసుకోవచ్చు. సొమ్ము కూడా తిరిగి ఇవ్వనవసరం లేదు. నేను నీ కోరిక తీరుస్తాను. ప్రతిఫలంగా నీవు నా మనోభీష్టాన్ని నెరవేర్చి తృప్తిపరచాలి అని తన దుష్టభావాన్ని లోయి ముందుంచాడు తులసీసేఠ్. లోయికి తన చుట్టూ ఉన్న ప్రపంచం పరిభ్రమిస్తున్నట్లు గోచరిస్తున్నది. శరీరం చలనం లేకుండా ఆగిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. ఒళ్ళంతా చెమటలు పోయిసాగాయి. హృదయ స్పందనమే ఆగినట్లు అనిపించింది. నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. ఏమిటమ్మా, ఏదో ఒకటి తేల్చి చెప్పు, మేము కొట్టుమోయాలి అన్నాడు తులసీసేఠ్. ఆ మాటతో మళ్ళీ లోయి మనసు బహిర్ముఖమైంది. కానీ ఏం చెయ్యాలి? ప్రతి హిందూ స్త్రీ పరమ పవిత్రంగానూ ప్రాణ సమానంగానూ భావించే పవిత్ర శీలాన్ని ఇక్కడ కోల్పోవడమా? అలాగని అదృష్టవశాత్తు ఇంటికి వచ్చిన సంతు పురుషులకు ఆతిథ్యం ఇవ్వకుండా తరిమివేయడమా? ఆమెలో సంఘర్షణ తీవ్రమైంది. కొట్టుకట్టేయాలి, తొందరగా చెప్పుమని సేఠ్ ఒక పక్క బలవంతం చేస్తున్నాడు. ఏది ఏమైనా మహాత్ములకు ఆతిథ్యం ఇవ్వడమే ప్రధాన కర్తవ్యం అనిపించింది లోయికి. వెంటనే తన అభిప్రాయాన్ని తులసీసేఠ్కు తెలియజేసింది. నేను మీ కోరికతో ఏకీభవిస్తున్నాను. అయితే ఒక షరతు. నేను అశ్లీలంగా మారి మహాపురుషులకు ఆతిథ్యం ఇవ్వలేను. మీరు సరుకులు ఇవ్వండి. తీసుకుని వెళ్ళి వంట చేసి వారికి వడ్డించి తర్వాత వెంటనే వచ్చి మీ కోరిక తీర్చుతానని చెప్పింది లోయి. తులసీసేఠ్ వెంటనే కోరిన సరుకులన్నీ ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి లోయి వంట తయారు చేసింది. భార్యాభర్తలిరువురు మహాత్ములకు ఆహారం వడ్డించారు. వారిని సంతృప్తిపరిచారు. భోజనానంతరం ఇరువురు కలిసి మహాత్ములకు పాదసేవ చేశారు. వారు నిద్రించగానే తాము భుజించటానికి ఇరువురు బయలుదేరి వంటగది వైపు నడుస్తున్నారు. మహాత్ముల సేవాభాగ్యం లభించినందుకు కబీర్ హృదయం సంతృప్తితో నిండిపోయింది. పొంగి వస్తున్న తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, లోయి, ఇంతమంది సంతు పురుషులకు ఆతిథ్యమిచ్చే భాగ్యాన్ని భగవానుడు ఈనాడు మనకు ప్రసాదించాడు. ఇది నిజంగా మన జీవితంలో మరువలేని మరపురాని మధుర సంఘటన అన్నాడు కబీర్ దాస్.
భర్త మాటలను ఇంతవరకు ఆలకిస్తున్న లోయి భర్త వైపు తిరిగి చూసింది. ఆమె కళ్ళు కన్నీటితో నిండి ఉన్నాయి. పెదవులు వణుకుతున్నాయి. శరీరం కంపించిపోతున్నది. అదేమిటి లోయి, ఏమిటా కన్నీరు? నాకు తెలుసు, అవి కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. సాధు పురుషులకు ఆతిథ్యమిచ్చిన తృప్తి నిన్ను అంతగా పరవశింపజేసింది అన్నాడు కబీర్ దాస్. లోయి ఆ మాటలు వినగానే భోర్మని విలిపించసాగింది. కబీర్ దాస్కు పరిస్థితి అర్థం కాలేదు. కారణమేమిటో చెప్పమని భార్యను అడిగాడు. జరిగిన పరిస్థితినంతా పోసగుచ్చినట్లు భర్తతో చెప్పింది లోయి. తనలాంటి దుర్మార్గురాలైన స్త్రీ చరిత్రలోనే కనిపించరాదని దుఃఖించసాగింది. భర్తకు ఇంత ఘోర అన్యాయం తలపెట్టిన స్త్రీ అన్వేషించినా అగుపించదని ఏడవసాగింది. కబీర్ దాస్ ప్రశాంతంగా లోయిని సమీపించి, లోయి పిచ్చిదానా, ఎందుకింతగా దుఃఖిస్తున్నావు? నీవు చేసింది తప్పు కాదు, నీలో ఏ దోషమూ లేదు. క్లిష్ట సమస్యలో నీవు చక్కటి నిర్ణయం తీసుకున్నావు. ఒక భయంకర సన్నివేశంలో బహుచక్కటి పరిష్కారాన్ని రూపొందించావు. భక్తుల సేవయే భగవంతుని సేవ. భక్తుల సేవ కన్నా మించిన భాగ్యం లేదు. అనవసరంగా దుఃఖించకు, నీవు చాలా పవిత్రురాలవు. అంతేకాదు, భక్తులకు ఆతిథ్యమిచ్చే ఈ అపూర్వ అవకాశాన్ని మనకు ప్రసాదించిన ఆ తులసి సేటు కూడా నా దృష్టిలో పవిత్రుడే. అతడు సరుకులు ఇవ్వకపోతే మనము ఆతిథ్యం ఇవ్వగలవారమేనా? అతడు సాక్షాత్తు భగవంతుడనే భావం నాకు కలుగుతున్నది. లోయి, పోదాం పద. నీవు అతనికి మాట ఇచ్చావు. ఇచ్చిన మాటను నెరవేర్చడం భక్తులమైన మన కర్తవ్యం. ఇప్పుడు చాలా రాత్రి అయింది, పైగా వర్షం పడుతున్నది. నేను వచ్చి నిన్ను అక్కడ వదులుతాను. మళ్ళీ నీవు బయటకు రాగానే తీసుకుని వస్తాను అని ఆవిడ్ని తీసుకుని వీధుగుమ్మం వైపుకు నడుస్తాడు. గొడుగు పట్టి ఆవిడను తులసి సేఠ్ ఇంటికి తీసుకుని వెళ్తాడు. సేఠ్ గారి వరండాలో కబీర్ నిలబడ్డాడు. లోయి లోపలికెళ్ళింది. తులసి సేఠ్ దిగ్భ్రాంతి చెందాడు. ఆమె నిజాయితీకి ఆశ్చర్యపోయాడు. నీవు వచ్చావా? ఇంత రాత్రిపూట ఈ వర్షంలో ఎలా రాగలిగావు? అన్నాడు తులసి సేఠ్. లోయి తల వంచుకుని, నా భర్త తీసుకుని వచ్చాడు అన్నది. ఆ సమాధానం సేఠుజీని కలవరపెట్టింది. నీ భర్త తీసుకుని వచ్చాడా? నీవిక్కడికి ఎందుకు వస్తున్నావో అతనికి తెలుసా అని ప్రశ్నించాడు. తెలుసు, జరిగిన విషయమంతా చెప్పాను. సాధుజనులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సహకరించిన మీరు భగవత్ స్వరూపులని చెప్పి నన్ను వెంటబెట్టుకుని వచ్చారు అన్నది లోయి. తులసి సేఠ్ ఆశ్చర్యపోయాడు. నీ భర్త ఎక్కడున్నాడు అని అడిగాడు. బయట వరండాలో నా కోసం వేచి ఉన్నారు అని సమాధానమిచ్చింది లోయి. తులసి సేఠ్ బయటకు వచ్చి కబీరును చూశాడు. ప్రశాంత చిత్తముతో నిశ్చింతగా రామధ్యానం చేస్తున్న కబీరును చూశాడు. పశ్చాత్తాపంతో కృంగిపోయాడు. తాను చేసిన అపరాధానికి సిగ్గుపడిపోయాడు. సేఠ్జీ పరమభక్తులను కష్టపెట్టినందుకు వ్యధ చెందాడు. లోయి పాదాలపై పడి క్షమాభిక్ష కోరాడు. ఆపుకోలేని దుఃఖంతో కబీరు పాదాలపై పడి, నేను దుర్మార్గుడను, నా పాపానికి నిష్కృతి లేదు, నన్ను క్షమించి రక్షించండి అంటూ దుఃఖించాడు తులసి సేఠ్. సూర్యకాంతిలో మంచుగడ్డ కరుగులాగున కబీరు దివ్య తేజస్సు ముందు తన కామవాంఛలు కరిగిపోయాయి. తులసి సేఠ్లో నూతన పరివర్తన కలిగింది. అతని జీవితంలోనే నూతన పరిణామం ఏర్పడింది. ఊహించని తీరానికి జీవితం మలుపు తిరిగింది. బ్రతుకుకు సార్థక్యం ఏమిటో గ్రహించటానికి మనసు పరితపిస్తున్నది. గత జీవన విధానానికి స్వస్తి చెప్పి క్రొత్త జీవితాన్ని చేపట్టేందుకు ఆంతర్యంలో నిర్ణయాలు జరుగుతున్నాయి. కబీరు ప్రేమపూరితంగా తులసి సేఠును ఆలింగనం చేసుకున్నాడు. పశ్చాత్తాపం గల మనిషి దైవత్వం గల వ్యక్తి అని తెలియజేశాడు. జరిగిన తప్పిదానికి పశ్చాత్తాపం చెందడం మంచిదే కానీ అలాంటి తప్పే రెండవసారి జరగకుండా చూసుకోవడం ఉత్తమమని సూచించాడు. నివ్వెరబోయి నిలబడి ఉన్న తులసి సేఠును సమీపించి తన అమృత సందేశాన్ని కీర్తన ద్వారా గానం చేశాడు. తెరను తొలగించు, నీవు రాముని సాన్నిధ్యం పొందగలవు. ప్రతి హృదయంలో భగవానుడున్నాడు. ఎవరినీ కష్టపెట్టే మాటలు మాట్లాడకు. అంధకార బంధురమైన హృదయంలో దీపాన్ని వెలిగించి అందు సదా ధ్వనించే ప్రణవనాదమును ఆలకించుము అని తులసి సేఠ్కు జ్ఞానబోధ చేశాడు కబీర్ దాస్. పరపురుషుని భార్య సానపట్టిన కత్తి వంటిది. ఆవిడ శరీరాన్ని ఆలింగనం చేసుకునేందుకు అర్రులు చాచకు. పరపురుషుని భార్యను ఆశించడం వల్లనే రావణుడు తన 10 తలలను పోగొట్టుకొనవలసి వచ్చింది అని పరస్త్రీల పట్ల కబీర్ తన అభిప్రాయంను వ్యక్తమనొచ్చినాడు. శ్రీరామచంద్ర ప్రభు మహారాజుకి జై. చివరిగా ఒక్క మాట. మధ్యలో కీర్తనలు వచ్చిన చోట వాటిని స్కిప్ చేసి భావం వరకు మాత్రం చదవటం మాత్రమే జరిగింది. అన్యదా భావించవద్దు. కీర్తనలు సరిగ్గా పాడకపోతే బాగుండదని అలా చేయటం జరిగింది. మిగిలినది తరువాయి భాగంలో విందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.